ఇప్పుడు అంటే కేసీఆర్ ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరిగింది. కేసీఆర్ ఖచ్చితంగా న్యాయం చేయడు. మా ప్రభుత్వం వస్తే బీసీలకు ఖచ్చితంగా న్యాయం చేస్తామనేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. ఇప్పుడు అధికారంలోకొచ్చిన తర్వాత ఏమంటున్నారు? వాళ్ళే జంతర్ మంతర్ అని ధర్నాలు చేస్తున్నారు. సో, ఇప్పుడు బీసీలకి 42% రిజర్వేషన్ ఈ ప్రభుత్వంలో అమలయ్యే అవకాశాలు ఉండొచ్చా? అంటే ఏం చెప్తారు? కామారెడ్డి డిక్లరేషన్‌లో మీరు క్లియర్ చెప్పిర్రు గదా! ఇస్తామని చెప్పిర్రు గదా! మరి ఆళ్ళు ఎందుకు యథావిధిగా పోతావు ఎందుకని గ్రామ పంచాయతీ ఎలక్షన్ పోతావని ఎందుకు చెప్తా ఉన్నావు? ఆయిల్ నీకు తెలవదా? అంటే కేంద్రం చేయాలని నీకు తెలవదా? తెలవకుంటే హామీ ఇచ్చినావా నువ్వు? హ్మ్. ఇలా బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో ఎంతమంది బీసీ మంత్రులున్నామ్మా? ఎంతమంది మహిళా మంత్రులున్నారు? బీసీలుగా నగర మేయర్ బీసీయే కదా! ఆ! 2 సార్లు బీసీ నగర మేయర్ 2 సార్లు బీసీ అవకాశం ఇచ్చింది. అంటే నా బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో న్యాయం జరగలేదా ఇప్పటిదాకా? ఆ! మంత్రులు ఆల్రెడీ తలసాని శ్రీనివాసన్ అయితేంది, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే ఆయనైతేంది చాలామంది ఎమ్మెల్యేలు ఉంటారు ఆల్రెడీ. బీసీ మంత్రులు పోటీపోలే మెయిన్ పోటీపోలే చేసిర్రు అప్పట్లో వాళ్ళంతా. హ్మ్. అట్లా వీళ్ళు ఏం చేసిర్రు ఆ 2, 3 మంత్రులు ఇచ్చిర్రు అక్కడ. అది ఇంత లైన్ జరుగుతుంటే ఇప్పుడు ఇచ్చిన ఆయన ఆల్రెడీ. లేకపోతే అయ్యే పని ఇస్తుంటారు. కాబట్టి అట్లా బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో కూడా బీసీలకు మంచి గౌరవం దక్కింది. వాళ్ళకి రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి జరుగుతుందని ఆశిస్తాం.